అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఏమండి, ఇది విన్నారా? ప్రొఫెసర్ సుబ్బారావు సాయంత్రం ఇంటికి రాగానే భార్య కాంతం ఆత్రంగా అడిగింది. సుబ్బారావు చెవులు రిక్కించి తలకొక్కుంటూ, నాకేమీ వినిపించడం లేదే అన్నాడు. అబ్బా, విన్నారా అంటే ఎవరి మాటలో వినడం కాదండి, రాంబాబు చేసిన ఘనకార్యం విన్నారా అని అడుగుతున్నా. రాంబాబు ఎవరు? అప్పప్పా, మీ మతి మరుపుతో నా మతి పోయేలా ఉంది. మన కాలనీలో రాంబాబు అనే ఓ ప్రాణి ఉందన్న సంగతి అప్పుడే మర్చిపోయారా? చిరాగ్గా అంది కాంతం. చూడు కాంతం, ఒక్కోసారి నేను నీ పేరే మర్చిపోతూ ఉంటాను. ఇక నాకు బయట వాళ్ళ పేర్లు ఎలా గుర్తుంటాయి చెప్పు? సోఫాలో కూర్చుంటూ అన్నాడు సుబ్బారావు. రాంబాబు మీ చిన్ననాటి మిత్రుడు కదండి, గొప్ప సైంటిస్టు కూడా. మన కాలనీలో ఉన్న తన ఇంట్లోనే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? విడమర్చి చెప్పింది కాంతం. ఇంత చెప్పాక గుర్తుకు రాక చేస్తాడా? కానీ కొన్నాళ్లుగా వాడు ఎవరికి కనపడడం లేదుగా. రాత్రి పగలు ఇంట్లో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా కానీ ఇంతవరకు వాడు ఊడబొడిచింది ఏమీ లేదు. ఈసారి మాత్రం పొడిచాడండి. ఎవరిని పొడిచాడు? పొడిచాడంటే నా ఉద్దేశం సాధించాడని. ఏం సాధించాడు? ఓ రోబోని తయారు చేశాడు. అదేం గొప్ప విషయం కాదు, కానీ ఆ రోబో అచ్చం రాంబాబులాగే ఉంటుందట. అందులో వింతేముంది? రోబో సినిమాలో రజనీకాంత్ ఆ పని ఎప్పుడో చేశాడు కదా. కానీ అది సినిమా, ఇది వాస్తవం. ఆ రోబో పేరు ర్యాంబో అట. ఓహో, తన పేరును పోలి ఉండే పేరు తన రోబోకి పెట్టుకున్నాడన్నమాట. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాంబాబు మీడియా ముందు ర్యాంబోని ప్రదర్శించబోతున్నాడు. ఆ ప్రదర్శనకి మనల్ని కూడా ఆహ్వానించాడు అంటూ కాంతం ఓ అందమైన కార్డు భర్త చేతిలో పెట్టింది. సుబ్బారావు ఆ కార్డుని దీక్షగా చూశాడు. అదొక ఎలక్ట్రానిక్ ఇన్విటేషన్ కార్డు. దానిపైన సుబ్బారావు దంపతుల పేర్లతో పాటు ఓ కోడ్ నెంబర్ కూడా ఉంది. మొత్తానికి రాంబాబు ఇన్నాళ్ళు కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. కానీ దీనికోసం వాడు విలువైన తన యవ్వన కాలాన్నంతా పణంగా పెట్టాడు. సుబ్బారావు తనలో గొణుక్కున్నట్టు అన్నాడు. కాంతం కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది. సుబ్బారావుకి ఆలోచనలు చుట్టుముట్టాయి. రాంబాబుతో గడిపిన పాత రోజులు గుర్తొచ్చాయి. రాంబాబు, సుబ్బారావు బాల్యమిత్రులు. చిన్నప్పటి నుంచే రాంబాబుకి సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ రోజుల్లోనే అతని ఇంట్లో చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. తాను ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. అప్పట్లో రాంబాబు ఇంట్లో కూలర్ లేదు. రాంబాబు తన సైన్స్ పరిజ్ఞానంతో టేబుల్ ఫ్యాన్నే కూలర్గా మార్చేశాడు. దానికోసం ఫ్యాన్ వెనుక నీటితో తడిపిన ఓ పాత దిండు వేలాడదీశాడు. ఆ నీటిని పీల్చటం వల్ల ఫ్యాను చల్లగాలిని విసిరేది. కానీ కాసేపట్లోనే దిండులోని తడి ఆరిపోయేది. అలా తడి ఆరిపోకుండా అతను దిండుపైన కొన్ని నీటి సీసాలు అమర్చాడు. ఆ సీసాలకు చిన్న చిన్న రంధ్రాలు చేసి నీటి చుక్కలు నిరంతరం దిండుపై పడేలా చేశాడు. దాంతో చాలాసేపటి వరకు ఫ్యాను చల్లగాలి విసిరేది. రాంబాబు తయారు చేసిన ఆ కూలర్ని స్నేహితులమైన తామంతా వింతగా చూసేవారు. కానీ దురదృష్టవశాత్తు ఓ రోజు సీసాలోని నీరు మొత్తం ఫ్యాన్పై పడటంతో దాని మోటారు కాలిపోయింది. ఇంట్లో వాళ్ళు రాంబాబుని చెడామడా తిట్టారు. అయినా రాంబాబు నిరాశపడలేదు. తన ప్రయోగాలు ఆపలేదు. కాదేదీ ప్రయోగాలకు అనర్హం అనుకుంటూ తనకు అందుబాటులో ఉన్న పరికరాలతోనే ప్రయోగాలు చేయసాగాడు. సైకిల్ డైనమో, వాటర్ హీటర్, బ్యాటరీ సెల్, భూతద్దం, బెలూన్, చివరికి కొవ్వొత్తితో కూడా ప్రయోగాలు చేసేవాడు. ఓసారి ఆవిరితో నడిచే చిన్న పడవ తయారు చేశాడు. రేకుతో తయారు చేసిన ఆ పడవ పైన ఓ కొవ్వొత్తి వెలిగించి దాని వేడికి పుట్టే ఆవిరి శక్తితో పడవ నీటిలో నడిచేలా చేశాడు. ఇక బజార్లో దొరికే వివిధ రసాయనాలతో కూడా ప్రయోగాలు చేసేవాడు. ఓసారి అలాంటి ప్రయోగ సమయంలో చిన్న పేలుడు లాంటిది సంభవించింది. అదృష్టవశాత్తు రాంబాబుకి ఏమీ కాలేదు.
హై స్కూల్లో చదివేటప్పుడు రాంబాబు ప్రతిభ గుర్తించిన సైన్స్ టీచర్లు అతన్ని బాగా ప్రోత్సహించారు. దాంతో ఇనుమడించిన ఉత్సాహంతో అతను తన ప్రయోగాల్ని కొనసాగించాడు. సుబ్బారావు, రాంబాబు ఇద్దరూ 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. సుబ్బారావు పీజీ చదివి హిస్టరీలో పీహెచ్డీ చేశాడు. రాంబాబు ఎంటెక్ తర్వాత రోబోటిక్ సైన్స్లో పీహెచ్డీ చేశాడు. ఇద్దరి చదువులు వేరైనా ప్రతి వీకెండ్కి ఇద్దరూ కలుసుకుని కాసేపు సరదాగా గడిపేవారు. ఆ సమయంలో రాంబాబు తన భావి ప్రయోగాల గురించే ఎక్కువగా మాట్లాడేవాడు. ఓసారి మాటల మధ్య సుబ్బారావుతో అన్నాడు, ఒరే సుబ్బు, అప్పుడెప్పుడో విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడట. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో నేను కూడా ఆ పని చేస్తా. దానికి మనలాగే ప్రేమానురాగాలు, కోపతాపాలు, ఈర్ష్యాద్వేషాలు, హాస్య చతురత వంటి మానవ లక్షణాలు ఉంటాయి. మొత్తానికి 100% మనిషిలా ప్రవర్తించే రోబోని సృష్టించడమే నా జీవిత ధ్యేయం. రాంబాబు అభిప్రాయంతో సుబ్బారావు విభేదించాడు. అలా చేయటం అసాధ్యం. ప్రకృతితో చెలగాటమాడిన వారికి ఎదురు దెబ్బలు తప్పవని ప్రపంచ చరిత్ర చెబుతోంది అన్నాడు. నువ్వు చదివిన చరిత్రపై నీకెంత నమ్మకం ఉందో నేను చదివిన సైన్స్పై నాకంతే నమ్మకం ఉందిరా. సైన్స్లో ఏదీ అసాధ్యం కాదు. ఏదో ఒకరోజు నేను చెప్పింది చేసి చూపిస్తా. కావాలంటే నాతో పందెం కట్టుకో. నేను ఓడిపోతే నీ ముందు సాగిలపడి నా ముక్కుని నేలపై రాస్తా. ఒకవేళ నువ్వోడిపోతే అదే పని నువ్వు చెయ్యాలి ఆవేశంగా అన్నాడు రాంబాబు. సరే, నువ్వెలాగూ ఓడిపోతావు. నీ ముక్కుని భద్రంగా పెట్టుకో నవ్వుతూ అన్నాడు సుబ్బారావు. చదువు పూర్తయ్యాక సుబ్బారావుకి సెంట్రల్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. రాంబాబుకి జపాన్లో రోబోల్ని తయారు చేసే ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అతను ఓ 4 ఏళ్లుగా బాగా డబ్బు గడించాక ఉద్యోగం మానేసి ఇండియాకి తిరిగొచ్చాడు. ఇక్కడే స్వంతంగా పరిశోధనలు మొదలెట్టాడు. పెద్దల ప్రోద్బలంతో పెళ్లి చేసుకుని సుబ్బారావు ఉన్న కాలనీలోనే ఓ ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. పెళ్లి తర్వాత కూడా ప్రయోగాల పిచ్చి అతన్ని వదల్లేదు. రంభలాంటి భార్య ఇంట్లో ఉన్నా ప్రయోగశాలలోనే ఎక్కువ కాలం గడిపేవాడు. దాంతో 4-5 ఏళ్లు గడిచినా రాంబాబుకి పిల్లలు పుట్టలేదు. దేవుడిచ్చే బిడ్డల కన్నా తను సృష్టించాలనుకున్న రోబో మీదే దృష్టి పెట్టడం వల్ల అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. ఈలోగా సుబ్బారావు 2 పిల్లల తండ్రి అయ్యాడు. రాంబాబు ప్రయోగాలతో విసిగిపోయిన భార్య ఓ రోజు భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రానే లేదు. దాంతో రాంబాబుకి పూర్తి స్వేచ్ఛ లభించింది. అతను తన ఇంటినే ప్రయోగశాలగా మార్చేసి రాత్రింబవళ్ళు ప్రయోగాలు చేయసాగాడు. చివరికి ఎలాగైతేనేం తను అనుకున్నది సాధించాడు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు సుబ్బారావు దంపతులు రాంబాబు ఇంటి ముందున్నారు. కాంపౌండ్ వాల్ గేటు మూసి ఉంది. గేటు మీద కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు కనిపించింది. కానీ కుక్క కనపడలేదు. అయితే పిట్టగోడ మీద పొడవాటి నాలుక బయటకి చాపిన కుక్క విగ్రహం ఉంది. సుబ్బారావు గేటు తెరవబోయాడు. కానీ అతను గేటు తాకగానే ఆ కుక్క విగ్రహం నోట్లోంచి పెద్దగా భౌ భౌ అనే శబ్దం వినిపించింది. సుబ్బారావు దంపతులు ఉలిక్కిపడ్డారు. సుబ్బారావు భయపడి గేటు మీద చెయ్యి తీసేశాడు. అతను అలా చెయ్యగానే కుక్క విగ్రహం మొరగడం ఆపేసింది. వెంటనే దాని నోట్లోంచి మాటలు వినిపించాయి. గేటు తెరుచుకోవాలంటే ఇన్విటేషన్ కార్డుని నా నాలుకపై రాయండి. సుబ్బారావుకి ఆశ్చర్యం కలిగింది. అతను వెంటనే జేబులోంచి ఇన్విటేషన్ కార్డు తీసి కుక్క విగ్రహం నాలుకపై రాశాడు. అప్పుడు గేటు దానికదే తెరుచుకుంది. సుబ్బారావు దంపతులు లోపలికి వెళ్ళగానే గేటు ఆటోమేటిక్గా మూసుకుంది. ఈ వెధవ గేటులోనే ఇంత టెక్నాలజీ ఉపయోగించాడంటే లోపల ఇంకెంత హంగామా చేశాడో భార్యతో అన్నాడు సుబ్బారావు. వాళ్ళిద్దరూ పెరట్లోంచి ఇంటి ముఖద్వారం దగ్గరకు చేరుకున్నారు. ముఖద్వారం పక్కనే పంజరంలో ఓ అందమైన చిలుక ఉంది. సుబ్బారావు ముఖద్వారాన్ని సమీపించగానే ఆ చిలక రెక్కలు టపటపలాడిస్తూ సుబ్బారావు వచ్చాడు అని అరిచింది. అది చూసి కాంతం ఆశ్చర్యపోయింది. ఏమండి,
ఈ చిలక్కి మీ పేరెలా తెలుసు అని అడిగింది. సుబ్బారావు చిలకని పరిశీలనగా చూశాడు. పిచ్చిదానా, ఇది నిజం చిలక కాదు. కుక్కలాగే ఇది కూడా ఎలక్ట్రానిక్ పరికరం. కుక్క నాలుకపై నా ఇన్విటేషన్ కార్డు రాయగానే నా వివరాలు ఇక్కడ కూడా రికార్డ్ అయినట్టున్నాయి. ఇదంతా మనోడి టెక్నాలజీ మహిమ అన్నాడు సుబ్బారావు. మొత్తానికి మీ ఫ్రెండ్ ఇల్లు మాయా బజార్లా ఉందండి అబ్బురపడుతూ అంది కాంతం. ముఖద్వారం మూసి ఉంది. సుబ్బారావు కాంతం ఆ ముఖద్వారాన్ని సమీపించగానే దానంతటా అదే తెరుచుకుంది. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టగానే రాంబాబు ఎదురొచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాడు. రండి రండి, మీరు 1 నిమిషం 49 సెకండ్లు ఆలస్యంగా వచ్చారు అన్నాడు. అతను తలపై హెల్మెట్ను పోలిన టోపీ ధరించి ఉండడం చూసి సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. హాలు మొత్తం మీడియాకి సంబంధించిన విలేకరులతో నిండిపోయి ఉంది. అందరి చేతుల్లో కెమెరాలున్నాయి. సుబ్బారావు దంపతుల్ని ముందు వరుసలో కూర్చోపెట్టాడు రాంబాబు. రోబో ఎక్కడుందా అని సుబ్బారావు అటు ఇటు చూశాడు. కానీ అది హాల్లో కనపడలేదు. అయితే హాల్లో ఓ చోట తెరకట్టి ఉంచారు. బహుశా ఆ రోబో తెర వెనక ఉండొచ్చు అనుకున్నాడు. అంతలో రాంబాబు అందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా, డియర్ ఫ్రెండ్స్, త్వరలో ర్యాంబో షో మొదలవుతుంది. ఆలోగా అందరూ కాఫీ తాగి సేద తీరండి. కానీ ఆ హాలులో ఒక్క నౌకరు కూడా లేడు. కాఫీ ఎవరు తెస్తారో సుబ్బారావుకు అర్థం కాలేదు. అంతలోనే ఏదో గిరగిరా తిరుగుతున్న చప్పుడు వినిపించి తలెత్తి చూశాడు. వంటింట్లోంచి గాలిలో ఎగురుకుంటూ హాల్లోకి వస్తున్న కొన్ని డ్రోన్లు కనిపించాయి. గాలిలో ఎగురుతున్న హనుమంతుని భంగిమలో ఉన్న డ్రోన్లపై హనుమాన్ అని రాసి ఉంది. ప్రతి హనుమాన్ చేతికి ఓ ట్రే వేళ్లాడుతోంది. ఆ ట్రేలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పులున్నాయి. ఆ డ్రోన్లు అతిథుల ముందు గాలిలో నిలబడ్డాయి. అందరూ కాఫీ కప్పులు అందుకున్న తర్వాత అవి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోయాయి. రాంబాబు తప్ప అందరూ కాఫీ తాగారు. తర్వాత రాంబాబు అందరి ముందుకు వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తయారు చేసిన రోబో మీ ముందుకొస్తోంది. దాని పేరు ర్యాంబో. పేరులాగే దాని రూపం కూడా నన్నే పోలి ఉంటుంది. రూపంలోనే కాదు, ర్యాంబో మేధస్సు కూడా నాదే. సాంకేతికంగా అభివృద్ధి చేసిన నా మేధో రూపాన్ని దీనికి అమర్చాను. అంటే దీని మేధస్సు నా మేధస్సుకి కార్బన్ కాపీ అన్నమాట. మేధస్సు నాదే కాబట్టి దానికి నా ఆలోచనలే ఉంటాయి. నా అభిరుచులు, నా తెలివితేటలు, నా జ్ఞాపకాలే ఉంటాయి. కాబట్టి మీరు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలన్నీ దీన్ని అడగొచ్చు. అది నాలాగే జవాబులు చెప్తుంది అన్నాడు. రాంబాబు మాటలు సుబ్బారావుకి నమ్మశక్యం కాలేదు. అతను చెప్పిందంతా అతిశయోక్తిగా అనిపించింది. రాంబాబు చప్పట్లు కొట్టగానే తెర పక్కకు జరిగింది. తెర వెనక కనిపించిన వ్యక్తిని చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా రాంబాబే. అంటే అచ్చం రాంబాబులా ఉన్న రోబో. ఆ ఇద్దరిలో ఎవరు రాంబాబో, ఎవరు ర్యాంబోనో పోల్చుకోలేనంతగా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. సుబ్బారావు దంపతులు ఇద్దరి రాంబాబుల్ని మార్చి మార్చి చూడసాగారు. అందరి స్పందన చూసిన రాంబాబు విజయ గర్వంతో నవ్వుతూ, మిస్టర్ ర్యాంబో, అతిథులకి నమస్కరించి నీ సీట్లో కూర్చో అని ఆదేశించాడు. ర్యాంబో బుద్ధిగా తలూపి చేతులు జోడించి అక్కడున్న వారందరికీ నమస్కరించింది. మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. దాని నడక అచ్చం మనిషి నడకలా ఉంది. ఇక మీరు ర్యాంబోని ప్రశ్నలు అడగొచ్చు అన్నాడు రాంబాబు. వెంటనే ఓ విలేకరి ఉత్సాహంగా ముందుకొచ్చి, రోబో గారు, మీ పేరేమిటన్నారు అని అడిగాడు. ఇంకా ఏమీ అనలేదు, టక్కున జవాబిచ్చింది రోబో. అది విని అందరూ గొల్లున నవ్వారు. మనిషిని అడిగినట్లు యంత్రాన్ని ప్రశ్నలు అడగకూడదు. మీరు అడిగిన దానికి మాత్రమే అది జవాబు చెప్తుంది. అందువల్ల సూటి ప్రశ్నలు అడగండి సూచించాడు రాంబాబు. ఆ విలేకరి అదే ప్రశ్నను సూటిగా అడిగాడు. రోబోగారు, మీ పేరేమిటి? నా పేరు ర్యాంబో, చక్కున జవాబిచ్చింది. దాని స్వరం అచ్చం రాంబాబు స్వరమే. తరువాత మరో విలేకరి, మీ వయసెంత అని అడిగాడు. 36 ఏళ్ల 11 నెలల 9 రోజులు స్పష్టంగా జవాబు చెప్పింది ర్యాంబో. రాంబాబు దానికి వివరణ ఇచ్చాడు. ర్యాంబో చెప్పింది నా వయసే,
అది తన పేరు తప్ప మిగతావన్నీ నా విషయాలు, నాకు సంబంధించిన సమాచారమే చెప్తుంది. ఎందుకంటే దానికి ఉండేది నా మేధస్సే కదా. రాంబాబు పుట్టిన తేదీ జనవరి 1 అని సుబ్బారావుకు గుర్తొచ్చింది. వెంటనే లెక్కవేసి చూసుకున్నాడు. ర్యాంబో చెప్పింది 100% సరిపోయింది. ఒరే సుబ్బు, నువ్వు కూడా ర్యాంబోని ప్రశ్నలు అడుగు సుబ్బారావుతో అన్నాడు రాంబాబు. సుబ్బారావు గొంతు సవరించుకొని, మిస్టర్ ర్యాంబో, నేనెవరో తెలుసా అని అడిగాడు. తెలుసు అంది ర్యాంబో. అలాగైతే నా గురించి నీకు తెలిసిందంతా చెప్పేయ్ ఉత్సాహంగా అడిగాడు. ర్యాంబో గడగడా చెప్పింది. మీ పేరు సుబ్బారావు, రాంబాబు బాల్యమిత్రులు, ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నా గురించి నీకు ఇంకా ఏమేం తెలుసు ఆసక్తిగా అడిగాడు సుబ్బారావు. మీకు 1000 ఏళ్ల చరిత్ర గుర్తుంటుంది కానీ ఈరోజు ఏం జరిగిందో గుర్తుండదు అంది ర్యాంబో. అందరూ గొల్లున నవ్వారు. అలాగైతే దానికొక ఉదాహరణ చెప్పు సుబ్బారావు అడిగాడు. ఓసారి మీరు మీ శ్రీమతితో కలిసి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు మీ పర్సు ఇంట్లోనే మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. మీ భార్యను అక్కడే ఉండమని చెప్పి పర్సు తేవడానికి ఇంటికెళ్లారు. కానీ పర్సు సంగతి మర్చిపోయి మీరు ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నారు. చాలాసేపు మీకోసం ఎదురు చూసిన మీ భార్య ఖాళీ చేతులతో ఇంటికి తిరిగొచ్చింది. ఆమెను చూడగానే మీరు, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు అని నిలదీశారు. దాంతో కోపం పట్టలేక మీ భార్య టేబుల్ మీద పేపర్ వెయిట్ తీసుకుని మీ పైకి విసిరి కొట్టింది. అది గట్టిగా తగలడంతో మీ తలకి బొప్పి కట్టింది. దాని తాలూకు మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది అంది ర్యాంబో. అందరూ గొల్లుమన్నారు. సుబ్బారావు అప్రయత్నంగా తన బట్టతల్లని తడుముకున్నాడు. తను ఎప్పుడో రాంబాబుకు చెప్పిన సంగతి ఈ ర్యాంబో బయట పెడుతుందని అతను ఊహించలేదు. తర్వాత ఓ విలేఖరి, పెళ్లి గురించి మీ అభిప్రాయం 3 మాటల్లో చెప్పండి అని ర్యాంబోని అడిగాడు. దానికి ర్యాంబో తడుముకోకుండా ఇలా జవాబు చెప్పింది. పెళ్లికి ముందు ఆడామగ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, పెళ్లిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇక పెళ్లి తర్వాత మ్యాడ్ బికాజ్ ఆఫ్ ఈచ్ అదర్. ర్యాంబో చెప్పింది విని అందరూ పక్కపక్క నవ్వేశారు. ర్యాంబో గారు, బ్రహ్మచారిగా ఉండటం వల్ల మగవాడికి లాభాలేంటి? ఓ యువకుడు ప్రశ్నించాడు. తొలి లాభం ఏమంటే, ఉదయం నిద్రలేచాక మంచం ఏ పక్క నుంచైనా కిందకి దిగొచ్చు. ఇంకా రెండో లాభం ఏమంటే, భార్యతో సినిమాకి వెళ్ళినప్పుడు తెరపై ముద్దు సీన్లు వస్తే బలవంతంగా ముఖం తిప్పుకోనక్కర్లేదు. ఇక టీవీలో క్రికెట్ మ్యాచ్కి బదులు ఏడుపు కొట్టు సీరియళ్లు చూసే బాధ ఉండదు. అలాగే పెళ్లి రోజని, భార్య పుట్టినరోజని, రకరకాల తేదీలు గుర్తుపెట్టుకోవడం కోసం జ్ఞాపక శక్తిని పెంచే మాత్రలు మింగాల్సిన అవసరం ఉండదు అంది ర్యాంబో. దాని మాటలు విన్న యువకులందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. స్త్రీల ముఖాలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తర్వాత ఇంకొందరు అడిగిన ప్రశ్నలకు కూడా ర్యాంబో ఇలాగే చమత్కారంగా జవాబులిచ్చింది. ప్రశ్నల కార్యక్రమం ముగిశాక రాంబాబు ర్యాంబో చేత డాన్స్ చేయించాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అనే పాటకు ర్యాంబో చిరంజీవుల స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించింది. తన కాలేజీ రోజుల్లో రాంబాబు ఇలాగే డాన్స్ చేసేవాడని సుబ్బారావుకి గుర్తొచ్చింది. కార్యక్రమం ముగిశాక ఒక్కొక్కరు ర్యాంబోతో సెల్ఫీలు దిగి బయటకెళ్ళిపోయారు. చివర్లో సుబ్బారావు దంపతులు మిగిలారు. సుబ్బారావు రాంబాబుని ఆత్మీయాలింగనం చేసుకుని, ఒరేయ్, నీ మాట నిలబెట్టుకున్నావురా, విశ్వామిత్రుళ్లా సృష్టికి ప్రతి సృష్టి చేశావు, నిన్ను నువ్వే సృష్టించుకున్నావు, సృష్టికర్తనే సవాల్ చేశావు. రేపు ఈ వార్త మీడియాలో రాగానే నీ పేరు ప్రపంచమంతా మారిమోగిపోతుంది. నీకు నోబెల్ బహుమతి ఖాయం. నేను పందెంలో ఓడిపోయానురా. నీకు ఇచ్చిన మాట ప్రకారం నా ముక్కును నేలపై రాస్తాను అంటూ సుబ్బారావు కిందకి వంగబోతుంటే రాంబాబు అతన్ని వారించాడు. అంతలో సుబ్బారావు చెయ్యి తగిలి రాంబాబు నెత్తి మీద హెల్మెట్ ధడాల్న కింద పడింది. సుబ్బారావు సారీ చెబుతూ హెల్మెట్ ఎత్తి రాంబాబు నెత్తిపై పెట్టాడు. రాంబాబు మౌనంగా ఉండిపోయాడు. మిత్రుడికి కోపం వచ్చిందనుకుని సుబ్బారావు రాంబాబుకి వీడ్కోలు చెప్పి
భార్యతో కలిసి బయటకొచ్చాడు. అర్ధరాత్రి దాటాక సుబ్బారావు ఇంటి కాలింగ్ బెల్ మోగింది. సుబ్బారావు కళ్ళు నులుముకుంటూ తలుపు తెరిచాడు. ఎదురుగా రాంబాబును చూసి అతని నిద్రమొత్తంతా ఎగిరిపోయింది. రాంబాబు ఏమీ మాట్లాడకుండా వడివడిగా హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఇదేమిట్రా, అర్ధరాత్రి పూట మా ఇంటికొచ్చావు? అంతా క్షేమమే కదా? సుబ్బారావు ఆదుర్దాగా అడిగాడు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాన్రా, కానీ కాసేపటికి ముందు వరకు నేను క్షేమంగా లేనంటే నమ్ము, ఉద్వేగంగా అన్నాడు రాంబాబు. నీ మాటలు నాకు బొత్తిగా అర్థం కావడం లేదురా, తలగొక్కుంటూ అన్నాడు సుబ్బారావు. ఒరేయ్, ఓ సంగతి చెప్పు, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో నువ్వేం చూసావు? నువ్వు ఏర్పాటు చేసిన ర్యాంబో షో చూశాను. తప్పు, నువ్వు చూసింది ర్యాంబో షో కాదు, రాంబాబు షో. సుబ్బారావు తికమకపడ్డాడు. అది నువ్వు తయారు చేసిన రోబో ప్రదర్శనే కదరా. ఆ రోబో అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు కూడా ఇచ్చింది కదా అన్నాడు. మీ ప్రశ్నలకు బదులిచ్చింది ర్యాంబో కాదు, రాంబాబు అంటే నేను. వాట్? మా ప్రశ్నలకు జవాబులిచ్చింది నువ్వా? మరైతే ర్యాంబో ఎవరు? నువ్వు రాంబాబు అనుకుంటున్న హెల్మెట్ మనిషే ర్యాంబో. రాంబాబు మాటలు అర్థం కాక సుబ్బారావు అసహనంగా జుట్టు పీక్కున్నాడు. అంతలో ఏదో గుర్తొచ్చి రాంబాబు వైపు యగాదిగా చూస్తూ, ఇంతకీ నువ్వు రాంబావా ర్యాంబోనా అని అడిగాడు అనుమానంగా. నేను రాంబాబునేరా. ఇప్పుడే ఆ ర్యాంబోగాడి చెర నుండి తప్పించుకుని వస్తున్నాను. ర్యాంబోగాడు చెరపట్టడమేమిట్రా? సస్పెన్స్తో నన్ను చంపకు, జరిగిందేంటో కాస్త వివరంగా చెప్పు, సుబ్బారావు అసహనంగా పలికాడు. సరే చెబుతా విను. నేను ఎంతో కాలం కష్టపడి అచ్చం నాలాగా ఉండే ఒక రోబోని తయారు చేశాను. రూపమే కాదు, మేధస్సు కూడా నాదే ఉండాలని అచ్చం నా మేధస్సును పోలిన సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ రోబోలో ఇన్స్టాల్ చేశాను. రోబోని నియంత్రించడానికి రిమోట్లా పనిచేసే హెల్మెట్ తయారు చేశాను. దాన్ని ధరించగానే నా మేధస్సు రోబో మేధస్సుతో అనుసంధానమయ్యేది. అప్పుడు నా ఆలోచనా శక్తితోనే రోబోని నియంత్రించేవాణ్ణి. ఇంకొన్ని పరీక్షల తర్వాత రోబోని అందరి ముందు ప్రదర్శించాలనుకున్నాను. కానీ ఓ రోజు నా వల్ల చిన్న పొరపాటు దొర్లింది. ఆ రోజు నేను పొరపాటున హెల్మెట్ని నా తల మీద పెట్టుకునే బదులు రోబో తల మీద పెట్టేశాను. అంతే, పరిస్థితి తారుమారైపోయింది. రోబో నా మేధస్సుని తన నియంత్రణలోకి తీసుకుంది. దాంతో నా మెదడు మొద్దుబారిపోయింది. రోబో ఇచ్చే ఆదేశాలు పాటించడం తప్ప నాకు స్వంత ఆలోచన అంటూ లేకుండా పోయింది. దాంతో రోబో నన్ను తన ఇష్టం వచ్చినట్లు ఆడించసాగింది. చివరికి నిన్న అది నన్ను మీడియా ముందు ప్రదర్శించింది. నా చేత చిరంజీవి డాన్స్ కూడా చేయించింది, బేలగా అన్నాడు సుబ్బారావు. మిత్రుని మాటలకు సుబ్బారావు నిర్ఘాంతపోయాడు. మరైతే నువ్వా రోబోగాడి చెర నుంచి ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు. దానికి కారణం నువ్వేరా. పొరపాటున నీ చెయ్యి తగిలి రోబో తల మీద ఉన్న హెల్మెట్ కింద పడింది కదా. బలంగా నేలను తాకడం వల్ల అందులో చిన్న సాంకేతిక లోపం ఏర్పడింది. దాని కారణంగా నా మెదడు నా నియంత్రణలోకి వచ్చింది. అయితే ర్యాంబో దాన్ని గ్రహించలేదు. ఆ విషయం దానికి తెలిస్తే అది తనను తాను మరమ్మత్తు చేసుకుంటుందని నాకు తెలుసు. అందుకే ఆ విషయం దానికి తెలియకుండా నేను జాగ్రత్త పడ్డాను. నేను దాని నియంత్రణలోనే ఉన్నట్టు నటించాను. ప్రతిరోజు రాత్రి ఆ రోబో నా మెదడుకి నిద్రపొమ్మని ఆదేశాలిచ్చి తనను తాను ఛార్జింగ్ చేసుకుంటుంది. ఈరోజు కూడా అలాగే చేసింది. కానీ దాని ఆదేశం నా మెదడుపై పని చేయలేదు. అయినా నేను దాని ఆదేశాన్ని పాటిస్తూ నిద్రలోకి జారుకున్నట్టు నటించాను. తర్వాత రోబో తనను తాను ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు నేను నిశ్శబ్దంగా లేచి దాని స్విచ్ ఆఫ్ చేశాను. తర్వాత దానిలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని, అంటే నా కృత్రిమ మేధస్సుని శాశ్వతంగా నిర్వీర్యం చేసేశాను. ఎన్నో ఏళ్లు కష్టపడి తయారు చేసిన ర్యాంబోని కొద్ది నిమిషాల్లో నాశనం చేసేశాను. ఇప్పుడది రోబో కాదు, ఓ ఇనుప తుక్కు మాత్రమే అన్నాడు రాంబాబు. సుబ్బారావు దీర్ఘంగా నిట్టూర్చి, మొత్తానికి నువ్వు సృష్టించుకున్న విపత్తును నువ్వే తొలగించుకున్నావన్నమాట.
జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయదలుచుకున్నావు? మరో రోబోని తయారు చేస్తావా అని అడిగాడు. నోనో, నాకు ఈ ప్రాణం లేని రోబోలతో మొహం మొత్తిందిరా. ఇక ప్రాణమున్న బిడ్డను పుట్టించాలని కోరికగా ఉంది. అందుకే నా భార్య దగ్గరకు వెళుతున్నాను. ఆమెను బుజ్జగించి తిరిగి నా ఇంటికి తీసుకొస్తాను. ఇక ప్రయోగాల జోలికి వెళ్ళను. నా భార్యతోనే ప్రయోగం చేసి దేవుడు ప్రసాదించే ఓ అందమైన బిడ్డకు తండ్రినవుతాను ఉద్వేగంగా చెప్పాడు రాంబాబు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.